పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమించి మా కొరకు గ్రహించిన శ్రేష్ఠ స్తోత్రములు. ప్రభు యేసుక్రీస్తు రాకను కూర్చున్న ఈ ధ్యానమును మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుండి 51వ వచనం వరకు, మార్కు సువార్త 13వ అధ్యాయం 4 నుండి 37వ వచనం వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 7 నుండి 36వ వచనం వరకు ఈ లేఖన భాగముల ద్వారా మేము ఇప్పుడు ధ్యానించుకునే ఉండగా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదమైనట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. అచ్చలపడను అయ్యకు నేను జ్ఞాపకం చేసుకొని మీ ప్రదక్షిణ నిమిత్తమై మీ నా మహిమ కొరకు మీ నోటి బోరుగా మీ చేతిలో సాధనగా వాడుకోనమని మా ప్రార్థన విన్నందుకే స్తోత్రం చెల్లించి విశ్వాసంతో యేసు ప్రభు ఘనమైన మన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ విషయమైన భూత భవిష్యత్ కాలముల్లోని ప్రత్యక్షతను తెలుపు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 13 వచనముల్లో మొదట 11వ వచనంలో కృప ప్రత్యక్షమై అన్నది భూతకాలమును, రెండవది 13వ వచనంలో మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు అనేది భవిష్యత్ కాలమును చూపించినదే ఉన్నది. మనం ఇంతవరకు భూతకాలంలోని అదృశ్యమైన మరియు దృశ్యమైన ప్రత్యక్షతల గురించి ధ్యానించాము. ఇప్పుడు భవిష్యత్ కాలంలోని అదృశ్యమైన మరియు దృశ్యమైన ప్రత్యక్షతల గురించి ధ్యానించుకొని ఉన్నాము. భూతకాలంలో భవిష్యత్ కాలంలో అదృశ్యమైన రీతిలో మొదటి దశల పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘము నిమిత్తమై ఆకాశ మండలం మీదకు అనగా ఇంగ్లీష్లో ఎయిర్ అనే స్థలమునకు ప్రభు యేసుక్రీస్తు రానే ఉన్నాడు. అప్పుడు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా ఉన్న సంఘం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారము ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తువులే ఉండేట్టుకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము అన్న రీతిని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఉన్నట్లు ప్రభువు యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘం అపొస్తలుల 2వ అధ్యాయం 43, 42 వచనంలో ఉన్నట్లు ఎదురుగా కూడుకుంటూ వస్తుంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోని ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారమగు వరకు ఆయన ఇలాగ నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణమన్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని స్వార్థకులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను అని సంఘపరమైనటువంటి కృపావరములు కలిగిన ఈ 5 రకాలైన వారితో కలిసి సంఘంలో మనం నిలిచి ఉండటం వలన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో ఉన్న ప్రకారముగా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను
అట్టిది మరి ఏ దీనులు లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మేలుగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని వ్రాయబడిన ప్రకారం 2 కొరింథీ 3:18 ఉన్నట్లు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని వ్రాయబడిన ప్రకారం భూమి మీద ఉన్నటువంటి సంఘము 1 కొరింథీ 15:51 నుండి ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగుగానే మనమందరము మార్పు చెందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసిన్నది, మర్చమైన ఈ శరీరం అమర్చతను ధరించుకొనవలసిన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడినని వాక్యము నెరవేరును అని చెప్పబడినటువంటి ఈ వాక్య వెలుగులో ఫిలిప్పీ 3:21 ఉన్నట్లుగా సమస్తమును తనకు లోపరుచుకున్న జన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపమైన గాలిదిగా మార్చును అని వ్రాయబడిన ప్రకారం 1 యోహాను 3:2 ఉన్న రీతిని ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లమై ఉన్నాము, మనకి ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయన్ను పోలి ఉందుమని ఎరుగుదుము అన్న రీతిని మనమందరము అనగా యేసు రక్తం చేత కొనబడిన ప్రజలందరూ మహిమ శరీరంలోనికి మార్పు చెంది 1 దశల పత్రిక 4:17 ఉన్నట్లుగా మనమందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు పరమన్నం మీద నుండి ఆ బోర శబ్దాన్ని విని సజ్జులమై ఉన్న సమాధుల్లో ఉన్న అందరము కలుసుకొని ప్రభువును కలుసుకున్నటకు మేఘం మీద ఆకాశం ఇళ్ళ మీద కొనిపోబడనే ఉన్నాము. అది 1 దశ పత్రిక 4:16 ఉన్నది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీద సజీవమై నిలిచుంటూ మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఆ వాక్య ప్రకారం మనం ప్రభువుతో 7 ఏళ్ళు ఆకాశ మండల మీద ఉండుటకు, ఆ తదుపరి 1000 ఏళ్ళ భూమి మీద, తర్వాత నూతన ఆకాశం నూతన భూమిలో యుగయుగములు ఉండుటకు ఆకాశ మండల మీదకి కొనిపోబడనే ఉన్నాం. అంటే ఈ విధంగా మనము కొనిపోబడకు గాను, అంటే ఆకాశ మండలం మీదకి వచ్చే ప్రభు దగ్గరికి మనము మేఘాల మీద కొనిపోబడకు గాను ప్రభువుని కంటితో మనము చూడగయే కేవలము 1 దశ పత్రిక 4:16 నుండి మనం గ్రహించుకునేది ఆకాశ మండలం మీద నుండి ప్రభు ఇచ్చేటువంటి ఆ బోర శబ్దము వినడం మాత్రమే జరుగుతున్నది కానీ కంటితో చూసేది మాత్రం జరగదు. అంటే ఆ బోర శబ్దం విని మార్పు చెందుటకు గాను ఇప్పుడున్న జీవితంలో అనుదినము
మనము ప్రభు యొక్క స్వరాన్ని వాక్యం ద్వారా వినటకు అభ్యాసం కలిగి ఉండాలి. అలా కాని పక్షమున ఆ దినమున మనం ఆ స్వరాన్ని లేక ఆ బోధ శబ్దాన్ని వినలేము అని అర్థమిస్తున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో దీనికి ఆశ్చర్యపరకుడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దం విని, దానికంటే ముందుగా యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినివారు జీవింతురు అని మీతో నిశ్చయముగా చెబుచున్నానని ప్రభు చెప్పిన విధమున ఆ స్వరాన్ని వినగలవారు మాత్రమే ఆ దినమున లేపబడి మేఘాల మీద కొనిపోబడి పరమర్ల మీద ప్రభుత్వం ఉన్నారు. కాబట్టి ప్రతిదినము ఉదయము రాత్రి సమయాల్లో వాక్యము చదివి వాక్యం ద్వారా ప్రభు స్వరం వినగలిగే ఈ అధికత అభ్యాసాన్ని మనం కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. మొదటి దర్శన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం పరమర్ల మీదకి సంఘము చేరి ప్రభువును కలుసుకొనుటకు అనుటకు ప్రకటన గ్రంథంలో మరి 2 విషయాలు రుజువు చేస్తున్నాయి. అదేమిటంటే మనకందరికీ తెలిసినట్లు ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో భూమి మీద 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు కేవలం అక్కడ రాయబడిన 7 స్థలాల్లోని సంఘాలకు మాత్రం కాకుండా 7 అనే పదం సృష్టి యొక్క పరిపూర్ణతను చెప్తున్నది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి యేసు రక్తం ఇచ్చుకున్న సంఘాలన్నిటినీ చూపించేవి ఆ 7 సంఘాలు. భూమి మీద ఈ 2-3 అధ్యాయాల్లో మనకు కనిపించిన సంఘాలు 4వ అధ్యాయం తదుపరి అవి భూమి మీద మనకి ఎక్కడ కనిపించవు. అంటే అర్థం, భూమి మీద ఉన్న యేసు రక్తం ఇచ్చుకున్న సంఘాలు అప్పుడు భూమి మీద ఉండి పరలోకమునకు చేర్చబడి ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే భూమి మీద మరెక్కడ మనకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తదుపరి కనిపించవు. కాబట్టి మరి అవి ఎక్కడున్నాయి ఆ సంఘాలు? ఇక రెండవది, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో వ్రాయబడిన సంగతులు ఏమిటి? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ప్రభు అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనబరచదును అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను మొదలగు విషయాలన్నీ వ్రాయబడి ఉన్నాయి. ఈ 2 వాక్యాల యొక్క ఆత్మీయ భావం ఏమిటి? పరలోకానికి ఒక తలుపు ఉంది, ఆ తలుపు తెరబడి ఉంది. ఆ తెరబడినటువంటి తలుపులో దగ్గర నుండి యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు యోహానుకు ఏ స్వరం అయితే వినబడిందో, అంటే ఇది ఎవరి స్వరం? ఇది 12వ వచనం నుండి, ప్రకటన 1వ అధ్యాయం 12వ వచనం నుండి, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. మనుష్య కుమారుని పోలిన ఇతడు పరలోకములో ఒక ద్వారాన్ని తెరిచి యోహానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనం 5వ లైన్లో, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అనెను. వెంటనే యోహాను యొక్క స్పందన ఎట్లా ఉన్నది? నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒక ఆసీనుడై ఉండెను అనగా అర్థమేమిటి? ఇక్కడికి ఎక్కిరమ్మని పిలిచిన మనుష్య కుమారుని పోలిన ప్రభువు యేసుక్రీస్తు
చెప్పిన మాట ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళుటకు యోహాను ఆత్మవశుడై అక్కడికి వెళ్ళి చూచాడు కాబట్టి ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. 3వ వచనంలో సింహాసనం ఆవరించి ఉండెను. 4వ వచనంలో సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అంటే చూస్తున్నాడని అర్థం. యోహాను అక్కడ ఉన్నవి చూస్తూ ప్రభు చెప్పినవి వినుచు రాస్తున్నట్లుగా ఉన్నది. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆసీనుడై ఉండి వాణ్ణి కుడి చేత చూచితిని. 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రచురించగా చూచితిని. ఇక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. 3వ వచనంలో ఆ 2వి చెప్పుట వింటిని. 6వ అధ్యాయం 7వ వచనంలో ఆ 3వ జీవి చెప్పుట వింటిని. 5వ వచనం. 7వ వచనంలో నా 4వ జీవి చెప్పుట వింటిని. ఈ విధంగా యోహాను పరలోకానికి ఉన్న ద్వారం దగ్గర నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు రమ్ము అని చెప్పగా విని ఆత్మవిషుడై ఎక్కి ఆ పరలోకానికి వెళ్ళి అక్కడ చూచిన వాటిని, అక్కడ విన్న వాటిని మాత్రమే ఈ ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీలు వెంట కలగబో వాటిని ఒక పుస్తకంలో వ్రాయమని ప్రభువు చెప్తే అప్పుడు యోహాను రాశాడు. అంటే అర్థం ఏమిటి? ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో భూమి మీద ఉన్న సంఘాలు ప్రకటన 4వ అధ్యాయం తర్వాత భూమి మీద ఎక్కడ కనబడలేదు అంటే పరలోకంలో కనబడుతున్నాయని. 2వ విషయం ప్రకటన 4వ అధ్యాయం 2 వచనాల్లో పరలోకం తెరవబడి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి యోహాను ఇక్కడికి ఎక్కిరా అని పిలిస్తే యోహాను అక్కడికి ఎక్కిపోయి అక్కడ చూచిన వాటిని, విన్న వాటిని ఈ గ్రంథంలో రాశాడు. అంటే అర్థం యోహాను అక్కడికి ఎక్కిపోవడం దేన్ని చూపిస్తున్నది అంటే యోహాను భూమి మీదన 7 సంఘాలకు ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి యోహానుకి ఎక్కిపోయాడు అంటే భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘం సహా అక్కడికి ఎక్కిపోయినది అని మనం గ్రహించుకోవలసి ఉంది. ఈ 2 కారణాలను బట్టి మనం ముందు చెప్పుకున్న విధమున మొదటి దశల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో బోర శబ్దం విన్నటువంటి సంఘం, 17వ వచనంలో ఆకాశ మండలం మీద ఉన్నటువంటి ప్రభువుని ఎదుర్కోటకు మేఘాల మీద కొనిపోబడినది అని అర్థమిస్తున్నది. కనుక ఇప్పుడు ఈ భవిష్యత్ కాలంలోని అదృశ్యమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రాకడను, అదృశ్యమైన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘం చూడదు, కంటితో చూడదు, కానీ శబ్దాన్ని విని అక్కడ చేరుకుంటుంది అని అర్థం ఇస్తున్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చే రాకడ విషయమై ఆ తదుపరి మనం చూడవలసినది. ఇప్పుడు భూమి మీద ఉండినటువంటి సంఘం ఆకాశ మండలం మీద ప్రభువుతో కలుసుకున్న వెంటనే అది వరకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న 24 పెద్దలు, ప్రకటన 4వ అధ్యాయం 3వ వచనం నుండి ఆసీనుడైన వారి దృష్టికి సూర్యకాంత పద్మరాగి పోలిన వాడు మరకతములే ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తన తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉండిరి. ఇక్కడ 24
పెద్దలు ఉన్నారు. ఈ 24 పెద్దలే కాకుండా 6వ వచనంలో మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోల గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. 24 పెద్దలు, 4 జీవులు. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం నుండి ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండిన ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. ఆ సింహాసనం ముందు ఆసీనుడై ఉండి వేగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండి వాని సాగిలపడి యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభు నా దేవ, నీవు సమస్తమును సృష్టించదువే, నీ చిత్తమును బట్టి అవిండను, దాన్ని బట్టి సృష్టించబడి కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందను ఆడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీద వేసిరి అని ఆ 24 పెద్దలు 4 జీవులు ఆరాధన చేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రకటన 5వ అధ్యాయం 13వ వచనంలో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అలాగే వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశ్రయుడు వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. సృష్టి యావత్తు ఆరాధన చేస్తున్నది. ప్రకటన 5వ అధ్యాయం 11వ వచనంలో మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుంట వింటిని. 24 పెద్దలు 4 జీవులు పరలోకము భూలోకము భూమి కింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము వాటిలో ఉన్న సర్వము ఆ తర్వాత కోట్ల కొలది దూతలు చేస్తున్నటువంటి ఈ ఆరాధనలో మొదటి దశ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కలుసుకున్నటువంటి ప్రభువును కలుసుకున్న సంఘం పాలపంపులు పొందుతున్నది. అనగా వారు పాడుచు ఆరాధించుచు ప్రభువును గణపరుస్తున్నారు. ఎప్పుడైతే ఈ కార్యం ఆరంభమైనదో వెంటనే ప్రకటన 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకున్న 7 శ్రమలనగా దేవుని యొక్క తీర్పు ఆరంభం కావడం చూస్తున్నాం. ఇక ఆలస్యం లేదు. అంటే అర్థం ఏమిటి? ఆరాధన ఎంత ప్రాముఖ్యమైంది, ఆరాధనలో ఎంత శక్తి ఉన్నది. దీన్ని మనం పరలోకంలోని కాకుండా ఈ భూమి మీద జరిగినటువంటి ఒక 2 సంఘటనలను మనం చూడవలసి ఉన్నది. అది 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మొదటి వచనం కొన్ని వచనాల్లో 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం మొదటి నుండి ఇదైన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మోయానీయుల్లో కొందరును దండొచ్చి యెహోషాపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు వచ్చి సముద్రం అవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి మీదకి వచ్చుచున్నది. చిత్తగించము వారు హసనోన్ తామారు అని ఏన్గదిలో ఉన్నారు అని యెహోషాపాతునకు తెలియజేసిరి. అంటే అర్థమేమిటి? యూదారాజు యెహోషాపాతు దినముల్లో మోయాబీయులు అమ్మోనీయులు యమోనీయులు అనేవారు గొప్ప సైన్యముగా యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో యెహోషాపాతును ఒంటరి వారిని ఓడించి యూదా రాజ్యమును తమ స్వాధీనంలో ఉంచుకున్నట్టు కొరకై యుద్ధానికి వచ్చారు. సో ఇప్పుడు యుద్ధంలో యెహోషాపాతు ఆధ్వర్యంలో యూదా వారు ఎట్లా విజయాన్ని పొందారు అంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21వ వచనంలో మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి
వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముతో నడుచుచు యెహోవా కృప నిరంతరము నుండి ఆయన్ని స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. వారు స్తుతించుటకు ఆరాధించుటకు మొదలు పెట్టగా దేవుని తీర్పు తమ శత్రుల మీదకి రావడం, యూదా వారి శత్రువులందరూ హతము కావడము, యూదా వారి యెహోషాపాతు ఆధ్వర్యంలో శత్రుల మీద విజయాన్ని పొందడము చూడగలుగుతున్నాం. దేవుని తీర్పు దేవుని ప్రజలైన వారి శత్రువు మీదకి దేన్ని బట్టి వచ్చింది అంటే వారు చేస్తున్నటువంటి ఆరాధన బట్టి. రెండో విషయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 19వ కొన్ని వచనాల్లో పౌలు శీలలు ఒక దైవ కార్యాన్ని జరిగించారు. యేసుక్రీస్తు నామమున వారు జరిగించినటువంటి ఈ కార్యం ద్వారా అపవాదికి అవిజయం కలగగా యూదులు రోమీయుల ఆధ్వర్యంలో పౌలు శీలలను అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అప్పుడు జనసం వారి మీద దమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లోకి వేసి భద్రముగా కనిపెట్టాలని చెరసాల నాయకు ఆజ్ఞాపించిరి. ఆ చెరసాల నాయకుడు అట్టి ఆజ్ఞని పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బొండ బిగించి ఓ కఠినమైనటువంటి శిక్షలో బాగా దెబ్బలు తిని బొండ బిగించబడి చెరసాల్లో వేయబడి ఉన్నటువంటి పౌలు శీలలు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల తలుపులన్నీ తెరవబడినట్టు చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తాను చంపుకోవాలి అని చెరసాల నాయకుడు యోచించను. మొదలైన విషయాలన్నీ పౌలు శీలలు ఆరాధన ప్రార్థనలు చేయుట వలన దేవుని యొక్క తీర్పు అక్కడికి రావడం అది దేవుని చూపిస్తున్నది. భూకంపము, చెరసాల తలుపు పునాదులు అమరడము, అప్పుడు తలుపులు తలువబడము, ఈ కార్యం అంతటి ద్వారా జరిగింది ఏమిటంటే అక్కడ అపవాదికి అభిషేకం కలిగి ఆ చెరసాల నాయకుడు తన ఇంటి వారు పౌలు శీలలు చెప్పిన వాక్యం విని యేసుక్రీస్తు ప్రభు తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 33వ వచనంలో బాప్తిసం పొంది గొప్ప రక్షణ పొంది అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 34వ వచనంలో మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. కాబట్టి ఆరాధనలో ఉన్నటువంటి శక్తి, ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండదో చూడండి. యెహోషాపాతేమో తన ప్రజలతో కలిసి ఆరాధన ఆరంభించేటప్పటికి దేవుని తీర్పు తమ శత్రువు మీదకు వెళ్ళి యూదా వారి శత్రువులు హతమై యూదా వారు విజయాన్ని పొందినట్లు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఆరాధన ప్రార్థన ద్వారా దేవుని తీర్పు ఆ ప్రాంతంలోనికి రావడం, అక్కడ శత్రువు ఓడిపోయి చెరసాల విషయం కార్యం జరిగించి పౌలు శీలల విషయం కార్యం జరిగించి చెరసాల నాయకుల్లో కార్యం జరిగించి యేసు నామానికి మహిమ రావడం మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రకారంగా ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. అది చేయనప్పుడే దేవుని తీర్పు ఆరంభమవుతున్నది అని మనం మొదటి దశల పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో భూమి మీద ఉన్న సంఘం పరమర్ల మీద ఆకాశమర్ల మీద ఉన్న ప్రభువును కలుసుకొని వెంటనే వారు ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో అక్కడ జరుగుతున్న ఆరాధనలో పాలు పొందటం ఆరంభించేటప్పటికీ
ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ అధ్యాయం వరకు 7 ఏళ్ల శ్రమల కాలంతో కూడా దేవుని తీర్పు భూమి మీదకి రావడం చూడగలుగుతున్నాం. సరే, ఇప్పుడు ఈ మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో సంఘము 7 ఏళ్లు పరమండలంలో ఉన్నది, లేక ఆకాశ మండలం మీద ఉన్నది. ఆకాశ మండలం మీద ఉన్నటువంటి సంఘమును ప్రభువు యేసుక్రీస్తు ఏం చేయుచున్నాడు, అక్కడ ఏం జరుగుతున్నది, ఆరాధన అయిన తర్వాత తీర్పు భూమి మీదకి వచ్చేది ఆరంభించిన తర్వాత అంటే మనకు తెలిసినంత వరకు అపొస్తలుల కార్యములు 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనడు సరే చెడ్డవైనడు సరే దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందుటకు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. అంటే అర్థం, మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేనికోసమై అక్కడ ఉంటున్నాము, ప్రత్యక్షమైనాము అంటే దేవునితో జరిగించిన క్రియల యొక్క ఫలితాన్ని పొందటానికి. అంటే అర్థం, క్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘానికి ఆకాశ మండలం మీద 7 ఏళ్లు తీర్పు, అదే సమయంలో క్రీస్తు రక్తం ఇచ్చి కొన్ని సంఘముతో కలుసుకొనకుండా భూమి మీద విడవబడిన వారు ఎవరైనా సరే వారంటి వారికి 7 ఏళ్ల తీర్పు. సరే, ఈ తీర్పులో జరిగేది ఏమిటి? ఇక్కడ భూమి మీద ఏమో శ్రమలు పడుతున్నాయి, ప్రజల మీదకి దేవుని తీర్పు వస్తున్నది. ఆకాశ మండలం మీద ఏమో యేసు రక్తం ఇచ్చుకున్నటువంటి సంఘానికి ఈ ప్రభు ఇచ్చే తీర్పులో 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాల ప్రకారం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినము దాన్ని తేటపరచును, ఆ అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచని ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మటుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును అని వ్రాయబడిన ప్రకారం క్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘం ఈ భూమి మీద చేసిన పనిని పౌలు 2 భాగాలుగా చేస్తున్నాడు. 1 బంగారము, వెండి, వెలగల రాళ్ల వంటిది. 2 కర్ర, గడ్డి, కోయికాలు వంటిది. క్రీస్తుని ఐపీఠం ఏట ప్రత్యక్షమైన సంఘానికి ప్రభు చేసే తీర్పులో ఒకని పని బంగారు, వెండి, వెలగల రాళ్ల వంటిది అయితే నిలబడుతున్నది. ఒకని పని కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటిది అయితే అది అగ్ని చేత కాల్చివేయబడినై ఉన్నది. కనుక ఇప్పుడు సంఘానికి ప్రభు చేసే తీర్పు ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ 1 కొరింథీ 3వ అధ్యాయం 10-15 వచనాల ప్రకారము పనికి తగిన జీతం పుచ్చుకునేవారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాల్లోని ఆ 1000 ఏళ్ల పరిపాలనలో లూకా సువార్త 19వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో ఉన్నట్లు, లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, ఆ యజమానుడు బలా మంచిదాసురా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుము అని 10 మీనాలు తీసుకునే వానితో చెప్పాడు. యజమానుడు 19వ వచనంలో 5 మీనాలు ఎవరికైతే అప్పగించబడి నమ్మకంగా పనిచేశాడో వానితో చెప్తున్నాడు, నేను 5 పట్టణముల మీద అధికారివై ఉండుము. కాబట్టి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాల్లోని 1000 ఏళ్ల పరిపాలనలో
భూమి మీద ఉన్న సంఘం చేసినటువంటి ఈ 2 రకాలైన పనుల ద్వారా మొదటి దశపత్రిక 4:17 ప్రభువు ఇచ్చే తీర్పు ప్రకారం వారి వారి పనిని బట్టి వారు ఆ విధంగా అధికారం చేయబోతున్నారని అర్థం ఇస్తున్నది. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రకారం అక్కడ 7 ఏళ్లు పూర్తయిన తర్వాత సంఘమును తీసుకొని ప్రభు ఆకాశ మండలం మీద నుండి భూమి మీదకి దిగి రాబోతున్నాడు. ఆకాశ మండలం మీద నుండి భూమి మీదకి దిగి రాబోతున్నటువంటి ఈ సంఘటనను భూమి మీద అదివరకే ఉన్నవారు ప్రకటన 1:7 తన్ను పొడిచిన యూదులు అందరూ ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఇది దృశ్యమైన ప్రత్యక్షం చూపిస్తున్నది. సంఘముతో కలిసి ఆకాశ మండలం మీద నుండి ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నటువంటి ఈ ప్రత్యక్షత భవిష్యత్ కాలంలోని దృశ్యమైన ప్రత్యక్షతను చూపిస్తూ ఉన్నది. సంఘముతో కలిసి ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్లు పరిపాలన చేసేటువంటి ఈ విధమును మనము పరిశుద్ధమైన గ్రంథంలో చూడగలుగుతున్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఉండబోతున్నారు అంటే ప్రకటన 7:1 నుండి 17 వరకు లేఖన భాగాల్లో ఉన్నవారు 1,44,000 మంది యూదులు. అంటే వారు శ్రమ కాలములో ప్రభువు యేసుక్రీస్తుని వెంబడించి ప్రభువు యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించి ప్రకటన 14 వీరు ప్రకటన 14:7 వీరు స్త్రీ సాంగత్యం నపుస్తులు కాని వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి ఇలా ఆయన్ని వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనుంజులు అని చెప్పబడిన 1,44,000 మంది. వీరి ద్వారా ఆ శ్రమల కాలంలో ప్రకటన 7:9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కానబడను అన్న విధమున ఆ శ్రమల కాలంలో యేసు క్రీస్తుని నమ్మి రక్షణ పొందిన యూదుల్లోని 1,44,000 మంది, ఇంకా ఎవడూ లెక్కించలేని గొప్ప సమూహం సైన్య సమూహం, వీరందరూ కలిపి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నారు. అంటే క్రీస్తు రక్తం ఇచ్చి సంఘముతో కలిపి ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ప్రకటన 21:22 నూతన సృష్టి. అక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు క్రీస్తు రక్తం ఇచ్చుకున్న సంఘం ప్రకటన 14:1 1,44,000 మంది వారి పరిచయం ద్వారా శ్రమల కాలంలో రక్షణ పొందిన ఎవరు లెక్కించలేని గొప్ప సైన్య సమూహం. వీరందరూ కలిపి ప్రకటన 22:4-5 ప్రకారముగా వారు ప్రభువుతో కలిసి యుగములు రాజ్య పరిపాలన చేయబోతున్నారు. ఆయన దాసులు ఆయన సేవించచ్చు, ఆయన ముఖదర్శనం చేయుచుందరు. ఆయన నామం వారి నొసలు ఎందుండును, రాత్రికి అన్నడను ఉండదు. దీపకాంతి ఎన్ను సూర్యకాంతి ఎన్ను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యమేలుదురు అని వ్రాయబడినట్లుగా యుగయుగములు తండ్రిని దేవుని ప్రభువు యేసుక్రీస్తుని ప్రత్యక్షముగా ముఖదర్శనం చేస్తూ రాజ్య పరిపాలన చేయించి ఉండే
ఈ దేవుని యొక్క నిశ్చితంతో ఉన్న సంకల్పం ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనం వరకు ఆరంభంలో సృష్టిలో ఏమై ఉండెనో అది నెరవేర్చబడబోతున్నది. ఇది భవిష్యత్ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదట అదృశ్యమైన, తర్వాత రెండవదిగా దృశ్యమైన ప్రత్యక్షలో జరుగునటువంటి దేవుని చిత్త ప్రకారమైన నిశ్చితం కొరిగిన దేవుని సంకల్పం. నిజంగా మనం ఈ దేవుని యొక్క నిత్యమైన సంకల్పంలో ఆకాశమండలం మీద క్రీస్తుతో కలిసి 7 సంవత్సరాలు, భూమి మీద 1000 ఏళ్ళు నూతన సృష్టిలో ఎగుమతి కొరకై ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామమున అపొస్తలుల 2వ అధ్యాయం 37వ వచనంలో పాపక్షమాపణ పొంది, పాపక్షమాపణ కొరకు బాప్తిసం ద్వారా రక్షణ పొంది, అపొస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం అపొస్తలుల వాసు రట్టువచ్చుడు ప్రార్థన చేయటందు ఎడదెగగా ఉండి, ఎఫెసీయుల 5వ అధ్యాయం 26-27 వచనం ప్రకారము సంఘమైన దేవుని ప్రజలతో, ఎఫెసీయుల 4వ అధ్యాయం 11 నుండి 13 వచనం వరకు ఉన్నటువంటి సంఘపరమైన కృపావరములు గలవారి సహవాసములు వాక్యం చేత ఉగ్రస్థానం చేయబడుతూ, పవిత్రము చేయబడుతూ ప్రభు యొక్క సారూప్యంలోనికి తీసుకురాబట్టుకు విశ్వాసములో, సంఘములో, పరిచయలో నిలిచి ఉంటే గాని, అనుదినము ప్రభు వాక్యం ద్వారా ఆయన స్వరమును వినుచు ఉండేటువంటి అభ్యాసం కలిగి ఉంటేనే గాని భవిష్యత్ కాలంలో జరగనున్న అదృశ్యమైనటువంటి మహిమ ప్రత్యక్షతలో ఆకాశ మండలం మీద పాలు పంపులు పొందితేనే గాని ఆ తదుపరి ఉండేటువంటి పరిపాలనలో మనం పాలు పంపులు పొందలేమన్నది సత్యం. కనుక మనం ఏ స్థితిలో ఉన్నాము, మన ప్రత్యక్షత ఏమిటి, మన ప్రత్యక్షతలో మనం నిలిచి ఉన్నామా, మొదలైన విషయాల్ని దేవుని వాక్య వెలుగులో దినదినము చూసుకుని దేవుని యొక్క సంకల్ప ప్రకారమైనటువంటి నిశ్చితం కొరకే సిద్ధపడవలసి ఉన్నది. ఇక మనము ఏదైనా శ్రమల కారముడి గురించి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క తీర్పు, భూమి మీదకి వచ్చేటువంటి 7 శ్రమల కాలాన్ని గురించి తదుపరి మనము ధ్యానించుకోవలసిన వారమై ఉన్నాం. గనుక ప్రభు మనకు భవిష్యత్ కాలంలో రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షతలోని ఆ అదృశ్యమైనటువంటి ప్రత్యక్షతలో పాలు పంపులు పొంది ఆ తర్వాత క్రీస్తు సదాకాలం ఉన్నట్లు ప్రభువు సిద్ధపరచును కాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ఘనమైన మన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 26 వచనం నుండి 28 వచనం వరకున్న ఈ లేఖన భాగాల మనలో సృష్టి యొక్క అనాదికాల సంకల్పం నిస్వరూప ఆకారంలో చేయబడినటువంటి ప్రజల విషయమే, మా విషయమే ఏమై ఉండేనో దాన్ని ఏ విధంగా నెరవేర్చనున్నావు, మీ భవిష్యత్ జ్ఞానం బట్టి మీరు మా కొరకే చేసిన సమస్తమైన ఆత్మ సంబంధమైన అనుకూల పరిస్థితులన్నింటినీ సజ్జునపరుచుకొని మీ సంకల్పంలో నిశ్చితంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన